సిలువ యందు తప్ప మరి దేని యందు నువ్వు అతిశయించొద్దు. ఇది పౌలు మనకు చూపిన మాదిరి. దేన్ని బట్టండి గర్వించడానికి మనకేముంది? ఎందుకో కొంతమంది కొంత ఎదగగానే ఇక నా అంతటి వాడే లేడు అనేసుకుంటారు. ఏంటో అదే అర్థం అవుతుంది. కొంచెం ప్రార్థన నేర్చుకొని, వాక్యం నేర్చుకొని, సువార్త చెప్పడం నేర్చుకొని, కాస్త నాకు ఈ సేవ ఏముందిలే, పెద్ద కష్టమేం కాదు, చేసేయచ్చు ఏముంది అని చాలా ఏంటో అదొక రకమైన ప్రౌడ్నెస్ వచ్చేస్తుంది. పౌలు అంటున్నాడు, సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అగునుగాక. దానివల్ల నాకు లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నానన్నాడు. గలతీ పత్రిక చివరి అధ్యాయం, గలతీ పత్రిక చివరి అధ్యాయం 6:14. అయితే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దానివలన నాకు లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాను. యేసయ్య సిలువలో తప్ప ఇక దేనిలో కూడా నువ్వు అతిశయించొద్దు. ఒకవేళ అలాంటి అతిశయాలు ఏమైనా ఉంటే అవి దూరం అగునుగాక అని ప్రార్థన చేసుకో. ప్రభువా, వేరే గర్వాలు, వేరే అతిశయాలు నాకేమైనా ఉన్నాయో నాకు దూరం చేయ ప్రభువా. సిలువలోనే నేను అతిశయించుట నాకు నేర్పించు. సిలువే నా అతిశయ కారణం, సిలువే నా శరణం. అలా సిలువను ధ్యానిస్తూ ఆఖరికి మనం కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడాలి.